హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. వీడియోని అయితే లాస్ట్ వరకు చూసండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. గుప్పడంత మనసు సీరియల్ ఫేమ్ రిషి మరియు వసు అంటే బాగా ఇష్టం కదా. సో అందరికీ రిషి మరియు వసు అంటే చాలా ఇష్టం అనమాట. రిషిని ఎంత లైక్ చేస్తారో ఫ్యాన్స్, వసుని కూడా అంత బాగా లైక్ చేస్తారు. వసుధరని అయితే సొంత కూతురులా వాళ్ళ ఇంట్లో మనుషులు అయితే చూసుకుంటారు. చాలామంది వసుధరని క్యూట్గా రక్షమ్మ, మై మై క్యూటీ, మై బంగారమ్మ, బుజ్జి తల్లి అంటూ డిఫరెంట్ నేమ్స్తో అయితే పిలవడం జరుగుతుంది. రక్షని కూడా అందరూ చాలా బాగా ఇష్టపడుతూ ఉంటారు. ఎందుకంటే రిషికి జోడీగా చేసింది కాబట్టి వసుధరకి కూడా మంచి పేరుంది, మంచిగా చూసుకుంటారు అందరూ కూడా. తెలుగు ఆడియన్స్ కూడా వసుధరని చాలా బాగా లైక్ చేస్తారనమాట. అయితే వసు గుప్రత్న మనసు సీరియల్లో కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ ఒక కొత్త సీరియల్ అంటూ ఏమీ రాలేదు. మేబీ రిషి సార్ కోసమే వెయిట్ చేస్తుందేమో. రిషి సార్ అయితే సినిమాలలో బిజీగా ఉన్నాడు కదా. సో రిషి సార్తో మళ్ళీ కలిసి నటించాలని అనుకుంటుందేమో, మనకైతే తెలియదు కదా. కానీ చాలామంది అయితే వసు ఇంకా కొత్త సీరియల్తో ఎందుకు రావట్లేదు, ఒక్క సీరియల్తోనే స్టాప్ చేసేస్తుందా అంటూ ఫ్యాన్స్ అయితే సోషల్ మీడియాలో కామెంట్స్ అయితే షేర్ చేయడం జరుగుతుంది. వసుధర రీసెంట్గా ఒక మంచి అవార్డు అయితే సొంతం చేసుకుంది. అదేంటంటే నవ కర్ణాటక ఫేమ్ అకాడమీ యూనివర్సల్ ఫిల్మ్ యాక్టర్ కౌన్సిలింగ్ వాళ్ళు ఈ అవార్డు అయితే ఇవ్వడం జరిగింది. వెండితెర మహిళా అచీవ్స్ అవార్డ్స్లో 2025కి గాను వసుధరకైతే ఈ అవార్డు అయితే వచ్చిందనమాట. సో వసుధర అయితే ఈ అవార్డు అయితే సొంతం చేసుకుంది. ఈ అవార్డు సొంతం చేసుకున్న సందర్భంగా అందరూ కూడా వసుధరకి కంగ్రాచులేషన్స్ అంటూ చెప్పడం జరిగింది. వసుధర అవార్డుతో పాటు తను దిగిన ఒక ఫోటోని కూడా తన సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది. తనకి కంగ్రాట్స్ చెప్పిన వాళ్ళందరి విషెస్ని కూడా తన స్టోరీస్లో షేర్ చేసుకుంది అనమాట. సో చాలామంది వసుధరని చాలా బాగా లైక్ చేస్తున్నారు. వసుధర చాలా అవార్డ్స్ గెలుచుకుంది, అందులో ఇది ఒక ప్రత్యేకం అంటూ చెప్పడం జరిగిందనమాట. సో వసు రీసెంట్గా ఈ అవార్డు సొంతం చేసుకోవడం ఫ్యాన్స్కి ఒక హ్యాపీ మూమెంట్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే వసుని లైక్ చేసిన వాళ్ళందరూ వసు అవార్డు గెలుచుకోవడం ఒక హ్యాపీ మూమెంటే కదా. వసుధర ఇలా మంచి మూవీస్ చేస్తూ మంచి సీరియల్స్ చేస్తూ మంచి అవార్డ్స్ గెలుచుకుంటూ తన లైఫ్ని అయితే ఇలా ముందుకైతే తీసుకెళ్తుంది అనమాట. నిండు మనసులో అనే సీరియల్తో మన ముందుకైతే రాబోతుంది. సో మీరు కూడా వెయిట్ చేస్తున్నారా? ఖచ్చితంగా వెయిట్ చేసినట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్స్ అయితే షేర్ చేయండి. మీకు ఎవరైనా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.